నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది అనేది మనతో పాటు కొందరు పబ్లిక్ ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఆయన వచ్చి నుంచి అన్ని కూలగొడుతూ రోడ్డు మీద బతుకమాది. రోడ్డు మీద కూడా అన్ని డబ్బాలని అన్ని బండ్లని కూలగొట్టిపోయారు. ఎందుకు కూలగొడుతున్నాడు అసలు? ఎందుకంటే హైడ్రా అనుకుంటా తీసుకు ఇక్కడ పెట్టే రూల్ అనుకుంటా కూలగొట్టేస్తారు, కూలగొట్టేస్తారు. మేము 5 రోజుల నుంచి ఇప్పుడు ఏం అమ్మకుండా ఏం చేయకుండా ఒట్టిగానే ఊరికనే ఉంటున్నాం. మరి బతికి దీంతో బతికాయి. రేవంత్ రెడ్డి ఎందుకని అట్లా చేస్తున్నాడు? ఎందుకు తీసేస్తానంటే ఆయన బతుకు దొరుకుతాం, మన గరీబుల బతుకు గురించి చూస్తలేడు ఆయన. రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యిండు అంకుల్ అసలు? ఎందుకు అట్లా? ఈ హైడ్రా చేయబట్టే ఫెయిల్ అయ్యిండు. మెయిన్ హైడ్రా దిక్కించి ఫెయిల్ అయ్యిండు. గరీబులని దోసుక తింటున్నాడు. మళ్ళా రైతు బంధు అన్నాడు, రైతు బంధు ఇస్తలేడు, ఏది ఇస్తలేడు. అలా అది ఏంది సాది ముఖాబర్కు పోయింది, లక్ష్మీపతి అది కళ్యాణ లక్ష్మీపతి అది పోయింది, అన్ని పోయినాయి, ఏం లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి చేసి ఆడికెళ్ళి పుట్టుపట్టు మీద ఇవన్నీ గులగొట్టబట్టే. ఇప్పుడు గులగొట్టినాక ఇప్పుడు ఏం మనిషికి ఎంత ఇది అయిపోతుంది, అవుతుందా అయితలేదా? డబ్బలు అన్ని మొక్క దగ్గరికి మూత పెట్టా నాలుముండమోయ. అసలు ఎందుకు తీసేస్తున్నాడు మీ డబ్బులు? ఏమో ఎందుకు తీసేస్తుండవు అని ఉందగాను. ఇప్పుడు కొనంటే నా 30,000 35,000 అవుతున్నాయి. నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నాకు ఓటేయి వన్ దుంపదేగా. ఎవరికేసారు ఓటు మీరు? ఎవరికి వానికి వేసినాము. బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, మీరు మరి గవే తీసేసిండు. ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళా నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుందా అండి? రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుందా, కేసీఆర్ వస్తే బాగుంటుందా? ఇక రేవంత్ రెడ్డి వస్తే ఇంకా మొత్తం మునిగిపోయినట్టే. రేవంత్ రెడ్డి బేకారే. ఎందుకు అంకుల్? ఏంది గ్యాస్ వస్తలేదు, ఏం వస్తలేదు, హోటల్కి వెళ్ళి తెచ్చుకొని తింటున్నాము. ఇక్కడిది అంటలే పరిపాలన అంట. ఇక్కడికేం చెల్లి కొడితే మేము రోడ్డు మీద బతకాలి. ఇక్కడ కూడా ధర్నాలు, ఈడ దుకాణం మాది, ఇక్కడికి తీసి అవతల పెట్టుకున్నామంటే వాళ్ళకి మాకు గొడవలు, అట్లా నడుస్తున్నది. ఇక వాళ్ళకి ధర్నాలు మీటింగ్లు పంచాయతీలు అవుతున్నాయి. దానివల్ల ఇక తెచ్చుకున్న మాల్ పైసలు ఇంత పెట్టుబడి పెట్టినాం, 5,000 పెట్టుబడి పెట్టినాం. ఇవాళ ఆ పెట్టుబడి కూడా మాకు ఇవ్వట్లేదు. అసలు రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అవుతుందంటారు? పేదోళ్ళు కడుపుడు కొట్టడం వల్ల అన్నిట్లో కరెక్ట్ ఉన్నాడు, కానీ గరీబ్ వాళ్ళది ఇట్లా పుట్పాటి మీద డబ్బాలు తీసుడు ఇవి చేసుడు అలా ఫెయిల్. కేసీఆర్ పాలన బాగానే ఉండే, కానీ ఒక 5-6 తప్పులతోటి బీసీ ఓసీలకు కొంచెం సెంట్రల్ నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు గౌరవించే విధానం కానీ ఏంది, మన రాష్ట్రం కొరకు ఫైట్ చేసి అక్కడికి నిధులు తీసుకురావడంలో అక్కడ కొంచెం ఇదేండు. ఆ కేసీఆర్ చేయబట్టే తెలంగాణ వచ్చింది, దానికి ఒప్పుకుంటు. కేసీఆర్ చేయబట్టే కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాపు, కానీ వచ్చిన తర్వాత ఇక్కడ వనరులు కానీ ఒక చెరువులు కుంటలు కానీ దానికి జీవో తీసుకొచ్చి ఎవరు కబ్జా చేయకుండా దానికి ఒక సిస్టమ్ అనేది తీసుకురాలి. రైతు బంధు అని ఉంది. రైతు బంధు అనేది 5 ఎకరాల లోపులోనికి ఇవ్వాలి. అక్కడ 100 ఎకరాలు అక్కడ అయితే ఎఫెక్ట్ పడ్డది. గవర్నమెంట్ భూములన్నీ అమ్మటం వలన అక్కడ ఎఫెక్ట్ పడ్డది. ఒకటి లాస్ట్లో నీకు దళితులు అంటే నాకు వ్యతిరేకం కాదు, అభిమానమే. దళిత బంధు 10 లక్షలు నడుచుడు అక్కడ ఎఫెక్ట్ పడ్డది. ఎట్లా అంటే వాళ్ళ కార్పొరేషన్ ఉంటుంది, ఎవరి వృత్తి ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇక్కడ మళ్ళీ ఎస్టీ బంధు విత్తని ఇలాంటి వార్తలతోటి అక్కడ దెబ్బ పడ్డాడు, అక్కడ బీసీ ఓసీ ఓట్లు ఎఫెక్ట్ పడిపోయినాయి. ఏది కానీ ఇక్కడ తెలంగాణకు ఒక సిస్టమ్ అన్నది లేదు. ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేయటం, ఒక జీవో ఒక చట్టం ఉంటే వాడు నిబంధనలు ఉంటాయి. గవర్నమెంటే తప్పు చేసింది, కాంగ్రెస్ తప్పు చేసింది, చేయలేదని స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఈ ప్రాంతం పాలనకు ఒక సిస్టమ్ అన్నది తేలే, ఎవ్వరు లేదు, ఏ సీఎం తేలే. దానివల్ల నన్ను కబ్జాలు కానీ ఇప్పుడు చెరువులు కుంటలు, ఒక పల్లెటూరులో ఒక చెరువు ఉన్నదంటే బతుకమ్మలు ఆడుకొని పోయటానికి ఏడేస్తారు. చెరువుల కాంచెలు కబ్జా అవడు. ఒక సిస్టమ్ ఉంటే, ఒక జీవో ఉంటే, దానికి ఒక చట్టం ఉంటే ఎవడు కబ్జాలు కాడు. ఒక సిస్టమ్ అన్నది అక్కడ ఒక 5-6 తప్పులతోటి కేసీఆర్ వేయండు. కేసీఆర్ అంటే ఎవరికి ఏం బాగుంది, ఫ్రీ పాస్ అంటాడు, ఆడవాళ్ళకి పెట్టిండు. మగవాళ్ళు మరి లేని వాళ్ళకి భర్త చచ్చిపోతేనేమో పెన్షన్ ఇస్తాను అంటాడు. మరి ఒక్క ఒంటరి మగవాడు నాకు ఇస్తున్నాడా? ఈ వాళ్ళు ఎట్లా బతకాలి?
వాడు 50,000 బతుకుతాడో 60,000 బతుకుతాడో తెలియదు. 50,000 తర్వాత ఆయన ఇయ్యాలి కాబట్టి ఒక్కడున్నోడికి చూసుకొని ఏది ఇయ్యాడు. హైడ్రా అంటాడు. అసలు ఏ పరిపాలన అసలు మంచి లేదు. అసలు రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యిందంటారు అంకుల్? అంతటే ఫెయిలే. హైడ్రా చేసిండు ఫెయిలు. బతుకమ్మ చీరలు ఇస్తున్నాడు అది ఫెయిలు. మళ్ళీ 4,000 ఫింక్షన్ చేస్తున్నాడు అది ఫెయిలు. ముసలోళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇస్తే ఎంత బాగుంటుంది. ఆ ముసలోళ్ళకి ఇయ్యాడు, ఏమి చేయడు. అసలు ఏం చేసిండని ఒక్క పని చేయలేదు చక్కగా. హైడ్రా అంటాడు అది అంటాడు. నీళ్ళైనా ఏదైనా ఎందుకు ఆ చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాడు? ఎందుకు ఆ చంద్రబాబు నాయుడు అవసరమా? మన తెలంగాణకి మనం చేసుకోవాలి. ఆయనతో మన పని అవసరం ఆయనతో మనకి అసలు బాగాలేదు. కేసీఆర్ అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళకే చూసుకుంటారు. ఎవరున్నారు చెప్పు? పేదోళ్ళు ఒక్కరు ముఖ్యమంత్రి ఏంటని చూపించమనండి. ఒక్క ముఖ్యమంత్రి కాదు పేదోడు. ఇంకా చెప్పండి మరి ఏం చేస్తాం? మళ్ళీ ఆ బియ్యం ఇస్తాడు అందరికీ. బియ్యం ఉన్నోడికి లేనోడికి బియ్యం చెక్ చేసి ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ అంటాడు. డబుల్ బెడ్రూమ్ ఉన్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్, లేనోడికి ఒక్కొక్క కిరాయి కట్టుకొని 50 సంవత్సరాల సంది ఉన్నారు. వాళ్ళకి ఏడున్నాయి ఇల్లులు? చెప్తున్నా కదా. ఉన్నోడికి బియ్యం ఇస్తాడు. 4 గవర్నమెంట్ అది 4 అంతస్తులు ఉన్న వాళ్ళకి ఇస్తాడు. లేనోడికి మరి ఎట్లా మరి? కష్టం ఇట్లా పడాలి మేము. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను ఒంటరిని. నేను 52 ఏళ్ళు 60 ఏళ్ళకి పింఛన్ ఇస్తా అంటాడు. అప్పటి వరకు బతుకుంటానా నేను? మధ్యలో వెళ్ళిపోతే ఆడోళ్ళకి ఒక రూలు మొగోళ్ళకి ఒక రూలా? మొగోళ్ళు ఓటు వేస్తలేరా? ఆడోళ్ళు వేస్తురా ఓటు? మొగోళ్ళు ఏకోతే గెలవరా? నేను ఆడోళ్ళని కించపరుస్తలే. లేని వాళ్ళని కూడా ఇట్లా చూడాలిగా, బాధ ఉన్న వాళ్ళని. చెప్పండి ఆంటీ, రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? కేసీఆర్ బాగుండే. రేవంత్ రెడ్డి ఎందుకు ఏం బాగాలేదు. కేసీఆర్ బాగుంది? ఆయన అన్ని మంచి చేసింది కాబట్టి అందరికి చేసింది. ఇంకా ఈయన ఏం చేసిండు? అన్ని మోసమే. ఇప్పుడు గ్యాస్కి దానికి ఎంత కష్టమవుతుంది ఇంట్లో. అది 2,500 ఇస్తాను, అవి ఇవ్వలేవు. ఏమి ఇవ్వలేడు ఆయన. ఏ ఆడోళ్ళకి ఏం చేసినా డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఏమి ఇవ్వలేదు. అవి కూడా ఇవ్వలేదు. సగమందికి ఇచ్చి సగమందికి ఏం చేస్తాం? ఆయన గెలిపించి మేము పాపం చేసినాం. ఇంకా కేసీఆర్ వస్తే ఇంకా అందరికి గరీబ్ వాళ్ళకి అందరికి ఇప్పుడు బంగారం ఇచ్చిన పెళ్ళైన వాళ్ళకి అలాగే బంగారం ఇవ్వలేరు. ఏమి ఇచ్చిండా? పెళ్ళైనా ఎవరికి ఏమి ఇవ్వలేరు. ఖాళీ రైతు బంధు 2,500 ఎప్పుడు వాడాలి మావి అందరి. మళ్ళీ కాలేజ్ ఫీజు, పిల్లల కాలేజ్ ఫీజు అస్సలు పడతలేవు. డిగ్రీ కాలేజ్ ఫీజే పడలే పిల్లలకు. సర్టిఫికేట్ ఎట్లా వస్తాయి వాళ్ళ పిల్లలకు? స్కాలర్షిప్ అయినా వాడాలి కదా పిల్లలవి. ఇది ఏం లేదు చదివించి మేము పిల్లలకు. ఇంకా పెంచుతానే ఉండగానే స్కాలర్షిప్లు పడతాయి వాళ్ళవి. అసలు రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యిందంటారు? అన్నిట్లో ఫెయిల్ అయినా, ఏ దాంట్లో లేదు. ఇక ఖాళీ ఏదో రైతు బండి వేస్తున్నారు అంటే కానీ వేస్ట్ అంతే. మా ప్రాంతం వేస్ట్ అయినా. ఇంకా ఇంకా తెలంగాణ వచ్చేదే బెస్ట్. చాలా తెలంగాణ వచ్చేదే బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుందా? కేసీఆర్ వస్తే బాగుంటుందా? కేసీఆర్ కొడుకు వస్తే బాగుంటుంది. కేసీఆర్ కొడుకు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే ఆయన అన్నిట్లో బాగుండు, అన్నిట్లో దిగిండు కాబట్టి, ఎప్పటి నుంచి ఆయన ఉండు కాబట్టి అంతా బాగుంది. అన్ని కరెక్ట్గా చేసిండు అందరికి. ఆడపిల్లలకు ఏది ఇచ్చినా అన్న సమయం కంపల్సరీ ఇచ్చిండు ఆయన. ఈయన లాగా 2,500 ఇచ్చి మోసం చేసి అది చేయలే. ఇప్పుడు అకౌంట్లో 2,500 పడలే వారికి. ఇవంతా మోసమే కదా, గరీబులకు ప్రాణమే కదా. ఇప్పుడు గ్యాస్కి అప్పుడు 500 గ్యాస్ ఉండేది, ఇప్పుడు 1,000 రూపాయలు గ్యాస్ అయ్యాయి. ఇప్పుడు ఇంట్లో గ్యాస్ లేవు ఎవరికి. ఎంత బాధపడాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి న్యాయం చూసుకోవాలి. ఇంట్లో గ్యాస్లు ఉంటాయి ఆయన అనుకుంటున్నా అయిపోతే ఆల్రెడీ తెప్పించుకోడా? మళ్ళీ మేము ఎట్లా బతకాలి గరీబులం? మళ్ళీ ఆయన చూసుకోవాలి కదా అన్నీ. ఇప్పుడు పండుగలు ఉన్నాయి అందరికి, ఇంట్లో ఒకళ్ళు గ్యాస్ లేవు. మళ్ళీ మేము ఎట్లా ఉండాలి? ఆయన వండుకొని తింటే మేము వండుకొని తినొద్దా? ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి వచ్చి? మాకేం చేయలే. పింఛన్లు లేవు, ఏం లేవు. తినటానికి ఏమి ఇస్తలేడు కూడా మాకు. ఏం చేస్తుండు ఆయన? ఇంకా ఆయన ఉన్నప్పుడన్నా కొంచెం సాయం చేసిండు కేసీఆర్ ఉన్నప్పుడు. ఈయన ఏం చేస్తుండు? ఏం లేదు చేసుడు. మా సొంటి ఏమన్నా కిరాయిలు కట్టలేక ఈ పని చేసుకోలేక ఇంట్లో పొంటి బతకలేక పోతున్నాం. ఆయన ఏం చేస్తున్నాము? వచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది, దగ్గరకు వస్తుంది. కానీ ఏం చేస్తుండు? 4,000 పింఛన్ అన్నాడు. 2,000 పింఛన్ చూస్తే లేదు. పింఛన్ లేదు, ఏం లేదు. అమ్మ నాకు కిరాయి కట్టుకొని ఒక్కదాన్నే ఉంటా నేను. ఎట్లా బతకాలి? గీడొస్తే 100 రూపాయలు ఇస్తారు, పోతా. కిరాయి కట్టుకోవాలి, బతకాలి. ఇక ఆయన మనకి ఏమన్నా సాయం చేస్తుండ రేవంత్ రెడ్డి వచ్చి? ఆయననే చేసిండు కొద్దిగా. ఒక సన్న బియ్యం ఇయ్యంగానే అయిపోయింది. 6 కిలోలు వస్తాయి. 6 కిలోలు నెలంతా తింటానా నేను? చెప్పులు మీరే ఎంత బాధ అనిపిస్తుంది. మళ్ళా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుందా? కేసీఆర్ వస్తేనే మంచిది. రేవంత్ రెడ్డి వచ్చినా వేసేవాడు, మాకేం పెట్టాడు వాడు. ఎందుకు కేసీఆర్ అవ్వ? ఎందుకు కేసీఆర్ వస్తే బాగుంటది? మరి ఏంటంటే మాకేం అప్పుడన్నా ఆయన చేసిండు, కానీ ఇప్పుడు ఏం చేసిండు మాకు? ఈయన ఏమైనా చేసిండ వచ్చి? ఏం చేయలే మాకు. అమ్మ మీ పేరు? నా పేరు అశ్రబ్బి. చెప్పండి అమ్మా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డిది ఏం బాగలేదమ్మా మాకు. ఎందుకు? మంచి లేదు. ఏం మంచిగా చేస్తుండు, ఏం చేస్తుండు, ఏం చేస్తలేడు మాకు.
ఏం చేస్తలేడు. ఇండ్లు ఇస్తామన్నాడు, ఇండ్లు లేదు, ఏమీ లేదు. పింఛన్లు పెంచుతామన్నాడు, పింఛన్లు కూడా పెంచలేడు. ఏమీ లేదు మాకు. ఉమ్. రేవంత్ రెడ్డి అసలు ఎక్కడ ఫెయిల్ అవుతుండు? అంతటా ఫెయిల్ అయి ఉన్నది. ఆ, డబ్బుల కాడ, మన ఇండ్ల కాడ, పింఛన్ల కాడ అన్నిట్లో ఫెయిల్ అయి ఉన్నాడు. ఉమ్. నెక్స్ట్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుందా, కేసీఆర్ వస్తే బాగుంటుందా? కేసీఆర్ ఎందుకు కేసీఆర్ వస్తే కేసీఆర్ మంచిగా చేసిండు. మాకు అన్ని మంచిగా పద్యాలు చేసిండు. 2000 పింఛన్ ఉంటే 200 పింఛన్ ఉంటే 2000 చేసిండు. మళ్ళీ పెండ్లిది పిల్లలకు పెండ్లకు పైసలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, మంచిగా చేసిండు. రంజాన్కి చీరలు వంచిండు, అన్నీ చేసిండు. చెప్పండి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి ఏం చేసిండమ్మా? ఖాళీ బస్సులు ఫ్రీ పెట్టిండు, అన్నిట్ల మీద అయితే తీస్తుండు కదా. మాకు ఇక్కడ రోడ్స్ చక్కగా లేదు, ఏం లేనే లేదు. అట్లా మాకు కేసీఆర్ మంచిగా ఉండే అన్నిటికీ. అసలు రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయింది అంటారు? ఇక అన్నిట్లో ఫెయిల్ అయిండు. చెప్పండి అమ్మా. అన్నిట్లో ఫెయిల్ అయిండు. అట్లా పింఛన్ పెంచలేరు, ఇంకేం చేస్తాను లేడు. ఏం చేస్తుండ ఆయన? అది పెద్దవాళ్ళకు పింఛన్లు ఇస్తాడు 4000, అవి కూడా ఇస్తలేడు.